గుడ్ మార్నింగ్ పీపుల్. నైట్ రూమ్ దొరకాలి, ఇక కష్టపడి ఒక దగ్గర తీసుకున్నాం. ప్రస్తుతానికి వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. సో మేమైతే రూమ్ నుంచి వేరే దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. ఇగో ఇక్కడ డౌన్ హిల్ వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా హిల్ పైన నుంచి ఇంకో హిల్ దగ్గరికి వాళ్ళ రూమ్ కోసం. ఆ వేరే కొండ దగ్గర ఉంటుందంట రూము. పొద్దున అభిరామ్ ఇంకా హేమంత్ సాగర్ వెళ్ళి ఎత్తికిరు. ఇక దాని మామూలుగా ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా తీసుకొని వచ్చేసినాం. ఇక 12 కల్లా చెక్అవుట్ చేయకపోతే మళ్ళీ ఇంకో డే కట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ టైం 11:40 అవుతుందని వచ్చేసినాం. ఆ ముంగడనే మొత్తం టీ స్టేట్స్. ఇప్పుడు అచ్చడి హిల్ పైకి వెళ్తున్నాం మనం. అటునుంచి అటు కూనూరు పోయే రోడ్ అది. సో మనం అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఇది మళ్ళీ సిటీలోకి వచ్చే అవసరం ఉండదు రేపు. ఇప్పుడు మళ్ళీ పైకి ఇంకో కొండ ఇది. ఈ రూమ్స్ తెచ్చుకోవడం పంచాయతీ అయిపోయింది ఈసారి. ప్రీ బుకింగ్స్ ఏమి లేకుండా వచ్చేసినాం ట్రిప్కి. ఎట్లయినా మనవాడు ఉంటాడు కదా అనుకోగానే వాడు లేకుండా ఇక్కడ. వాడు కోయంబత్తూరు పోయిందంట పని పైన. ఇంకా దగ్గర రూములు దొరుకుతారు మాకు ఇక్కడ. క్రేజీ ఉంది కదా వ్యూ. మొత్తం హిల్ స్టేట్స్ ఉంటాయి. లాస్ట్ టైం కానీ తక్కువ ఉంది ప్లాంటేషన్ కొంచెం. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉండే. జూన్ జూలైలో వచ్చిండే నేను. ఇప్పుడు ఆ పైకి పోవాలి. గుడ్ మార్నింగ్, ఎల్లార్కు వనక్కం ఫ్రమ్ ఊటీ. నేను సూరజ్ ఫ్రెండ్ అభిరామ్. వీడు మీ ఛానల్ ఓనర్. ఊటీ వెదర్ అయితే చలి చంపేస్తుంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా క్రేజీ ఉంది ఇక్కడైతే. ఆ క్లౌడ్స్, ఆ వెదర్, ఈ టీ ప్లాంట్స్, టీ స్టేట్స్ అవి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక వాటర్ ఫాల్స్ ఇంకా ఒక పీక్ మాదిరి ఏదో ఉందంట, చూసేసి వస్తాం. ఆ వ్యూ అంతా మీరు దొడ్డపేట ఎంజాయ్ చేయండి. పేరేంద్ర సూరజ్, దొడ్డపేట పీక్. సో ప్రస్తుతానికి అయితే ఇది క్లౌడ్ చూడు ఎంత క్రేజీ చూడు. సో స్టార్ట్ అయిపోయినాం గాయస్. రూమ్ నుంచి ఇదే మన రూమ్. ఇంకా మళ్ళీ అన్ని బండ్లు ఎందుకు, ఇట్లా లగేజ్ లేదని చెప్పి ఓన్లీ 2 బండ్ల మీద పోతున్నాం. సో ఊటీ మెయిన్ సెంటర్ కానీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆడికి పోయి లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఊటీ లేక పాయికరా ఫాల్స్ అని డిసైడ్ కాలే. ఇంకా ఏదో ఒక ప్లేస్కి డిసైడ్ అయ్యి వెళ్ళిపోదామని చూస్తున్నాం. సో హోటల్ మద్రాస్ రసోయి అంట, ఫుడ్ బాగుంటుంది అంటే వచ్చినాం. ఏం ఆర్డర్ చేసినారా? మద్రాస్ రసోయి స్పెషల్ చికెన్ బిర్యానీ. ఎట్లుంటారా? తినవే చెప్తారు, ఎప్పుడు అడిగితే ఎట్లా చెప్తారా? ఏం ఆర్డర్ చేసినా మీరు? చికెన్ 65 బిర్యానీ క్లాసిక్ అంతే. ఏం చేసినారా? నేను ఆర్డర్ చేసింది ఇంకా తెలియదు ఉందో లేదో. ఏం చేస్తున్నారు రైమన్?
ఫుడ్ వచ్చేసాం, తినేసి స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ అయితే క్రేజీ ఉండే. ఎట్లుంది నా ఫుడ్? మంచిగానే ఉంది, కానీ ఆర్డర్ ఇచ్చినా తప్ప మిగతా అన్ని తెచ్చి ఇచ్చిస్తున్నాడు. మంచిగా ఫుడ్. వెజ్ ఎట్లుందిరా? వెజ్ బాగుంది విత్ చికెన్ పీసెస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఊటీ లేక్ వెళ్తున్నాం. ఒక 7-8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఊటీ లేక్ నుంచి టైం ఉంటే వేరే ప్లేస్, లేకపోతే మళ్ళీ రూమ్కే. ఫైనల్లీ వచ్చేసినాం. బోట్ హౌస్, టీటీడీ, తమిళనాడు. వచ్చేసినాం లోపలికి, టికెట్ తీసుకున్నాం. ఏమంత ఎడిపోతున్నావురా? బోటింగ్. ఏం బోటింగ్? పెడల్ బోటింగ్. ఏమంత లైన్ ఏంద్రా ఇంత ఉంది? నాకెందుకు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లైన్ నుంచి చాలారా. ఫైనల్లీ బోట్ ఎక్కేసినాం. సూరజ్ వెళ్ళారా? ఓకే తొక్కలా ఎక్కు. ఓకే ఓకే గ్రిప్ తీసుకోండి రా. పోనీరా తొందరగా. మెల్ల మెల్ల. తొక్కురా అవి, లేట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది తొక్కు. అభినవ్ తొక్కు. వెనక్కి ఉల్టా. అది ఎట్లా దొక్కుతారు అది? కష్టపడి తొక్కుతుర్రు ఇద్దరు. అరే లేదు ఎట్లా దొక్కుతారు అన్న? ఇగోండి ఆడెవడో హేమంత్ అభిరామ్ ఇప్పుడు డ్రిఫ్ట్ కొడతారంట. రివర్స్ ప్యాడ్లింగ్. అభి ఒక్కడు కష్టపడుతున్నాడు సైడ్ పాపం. అభిరామ్ మంచిగా వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాడు. అర్థం కావట్లేదు. ప్రో బోటర్స్ విత్ హెల్మెట్స్. సేఫ్టీ అంట. సేఫ్టీ ముఖ్యం. బొమ్మలో పిక్చర్ బొమ్మ వేసుకుంటుంది హెల్మెట్ కి. ఇప్పుడు హెల్మెట్ ఎందుకంటే బోటింగ్ అప్పుడు పడతాం కింద, పడినప్పుడు హెల్మెట్ వల్ల ఫ్లోట్ అవుతుంది గాల్లో, తెలుసా? మునిగిందంటే ఏం చేయలేం. వెరీ ఇంపార్టెంట్ హెల్మెట్ సేఫ్టీ. బోటింగ్ లో సేఫ్టీయా? లైఫ్ జాకెట్ వేసుకుంటారా? వీడు మాకు చెప్తాడు అన్నీ, కానీ వాడేం పాటించాడు. శుద్ధ పూస. సైనింగ్ ఆఫ్. సో ఫైనల్లీ రిటర్న్ అయిపోయినాం. హెల్మెట్లు పెట్టుకొని మరి దొక్కుతారు. సో ఇప్పుడే లేక్ నుంచి స్టార్ట్ అయిపోయినాం, మొత్తం తిరిగి బోటింగ్ కంప్లీట్ చేసుకొని. సో ప్రస్తుతానికి ఊటీ రైల్వే స్టేషన్ వచ్చినాం. ఎందుకంటే టాయ్ ట్రైన్ కోసం టికెట్ తీసుకుందామని. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇదంతా. ఉదగమండలం ఊటీ అలియాస్. బాగుంది కదా స్టేషన్. ఘోరంగా చలేస్తుంది. టెంపరేచర్ చూడండి 15 degrees ఉంది. ఘోరం అంటే ఘోరం. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి బయట తిరగాలంటే. షాపింగ్ చేసినప్పుడు ఇక గ్లౌజ్ గీజులు మరి నార్మల్గా కాకుండా బుల్లెన్వి కొనుక్కోవాలా. రూట్ మ్యాప్ వేస్తా అంటే ఏమన్నా సరే గుర్తుంటారా అని పట్టుకుపోతుండు. మొత్తం ట్రాఫిక్ రోడ్లలో పట్టుకొచ్చిండు. రూమ్కి నేను చూస్తా 4 kilometers ఉంది, ఇప్పుడు 7 kilometers చూపిస్తుంది. ఇట్లుంటుంది ఏమన్నా సరే అంత. ఆడ రోడ్ వన్ వే రా. టైం ఇంకా 6 కూడా కాలే. ఎట్లుంది చూడండి ఒకసారి క్లైమేట్. ఫాగ్ మొత్తం అటు సైడు. అది క్లౌడ్స్ అనుకుంటారు, కానీ ఇట్లా క్లౌడ్స్తో పాటు ఫాగ్ కూడా వస్తుంది ఫుల్. చాలా కిందికి ఉన్నాయి క్లౌడ్స్. అక్కడైతే చెట్లలోకి దాక్కుతున్నాయి, టచ్ అయిపోతున్నాయి. క్రేజీ ఉంది కదా వ్యూ.
టెంపరేచర్ 15 degrees ఉందిరా. అదే అసలు ఎట్లా పెడుతుంది రేమన్? ఘోరం తెలిస్తుంది, బండి నడుపుతుంటే ఇంకా ఘోరంగా ఇస్తుంది. వ్యూ చూపించడానికి స్పెషల్గా ఆగినాం పక్కకి. ఘోరం చలిరా. చూసుకోండి ఆఫ్ రోడింగ్ వేస్తుండే మన సైడ్ పోరా కాదు. ఫైనల్లీ రూమ్కి దగ్గరలోకి వచ్చేసినాం. ఇది కోయంబత్తూర్ కూనూర్ పోయే రూట్. ఇది అటు లౌడాలి లౌడాలి ఉప్పర్ భవానీ రోడ్ అంట అటు సైడ్. ఇది మా రూమ్ దాని పక్కకు పోయేది, మా రూమ్ రోడ్ ఇది. రూమ్ చాలా హైట్లో ఉంది మాది. ఇది ఇంకెంత సార్లు ఉంటుందో మా రూమ్ కాడ. ఇగో వచ్చేస్తాం రూమ్ దగ్గరికి. ఇదే మన కాటేజ్. ఏమంటే ఏం చేస్తున్నారా? చేతులు ఫ్రీజ్ అయిపోతే డీప్ ఫ్రీజ్ చేసుకుంటున్నా. మొత్తం సన్సెట్ వ్యూ ఉంది వెనక బ్యాక్ సైడ్. క్రేజీ కదా. స్కై అయితే ఆల్వేస్ కదా క్యాండీస్ లెక్క. క్రేజీ క్లౌడ్స్, క్రేజీ స్కై, క్రేజీ వ్యూ. అసలు కెమెరా జస్టిస్ చేయొద్దు దానికి. సో స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇప్పుడు బొటానికల్ గార్డెన్ పోతున్నాం. అక్కడ మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. షాపింగ్ చేసుకొని పోతున్నాం. ఇక పోయి అభిగాడు హేమంత్ సాయి గారు షాపింగ్ చేసుకుంటారంట. ఫుల్ ప్యాక్డ్ చాలా వస్తున్నాం. క్యాబ్ పెట్టుకున్నాం. అభిగాడు అయితే మొత్తం పెద్ద జాకెట్ వేసేసుకున్నాం. అభి జాకెట్ వేసేసుకున్నావు, చలి పెడుతుందా? మరి చూసినా ఎట్లుందో బా చలిరా అయ్యా. లారీ పక్కన ఊరా వేడిగా ఉంటుంది. నిజంగా అయ్యా మస్తు వేడి ఉంటుంది లారీ పక్కన. ఇద్దరే వెళ్ళిపోయారా? పెద్ద రోడ్ తెచ్చుకుంటే ఫైనల్లీ బొటానికల్ గార్డెన్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది మెయిన్ చౌరస్తా అవుతుంది. బొటానికల్ గార్డెన్ రోడ్ 350 అంతేనండి. ఏమది దొరికిడు. బండి పార్కింగ్ చేసుకొని రానికి పోతున్నాం. ఏదైనా వాడేసి చూద్దామని పెట్టేసి ఎక్సెల్ వస్తుందా అభి? అది ఎక్సెల్ అంట. అవి నేను అరకవుడిరా కొంటావా? కొనాలి. అదే తెలుస్తుంది చూడు కాపీలు అసలు డూప్లికేట్ అడ్రస్ కొంటాడంట. అంటే తెలుస్తుందా అంటున్నా. తీసుకుందామా చిన్న? అరే అవుడి ఎంతరా? 400. ఎంత కావాలి నీకు? ఏ నార్మల్ తగ్గిస్తారేమో అని చెప్పి 350 అడుగుదామా అంటున్నా అంతే. చాలా 50 రూపీస్ తక్కువ. తగ్గిస్తారేమో లేదు చూద్దాం. ఇట్లా కాదు, జూడియోకి పోయి బార్గెన్ చేయరా. జూడియోకి పోయి అన్న ఇది 200కి అన్న అని చెప్పి ఏంద్రా ఎప్పుడు కొండలే జూడియోలా లేవు నా దగ్గర ఒకటే 2 ఉన్నాయి అంతే. ఏ డెనిమ్ జాకెట్ స్టూడియో ఇందులో ఇదే బొటానికల్ గార్డెన్. ఇదంతా ఇక మార్కెట్ ఏరియా. వింటేజ్ ఏమైతే మేము షాపింగ్ చూద్దాం, ఏమన్నా కొనుక్కుందాం మంచిగా. ఏమంటే ఏమైనా కొంటావా అసలు? హుడ్డీలు బాగున్నాయి, లాస్ట్కి కొందాం ఎవరు కొనకపోయినా. అవి నువ్వేం కొంటావు? ఆయిల్ ఇస్తావా? ఏం ఆయిల్ రా? తేల్ పుట్టి ఫేమస్ ఆయిల్. లాస్ట్ టైం కొన్నాం కదా రమణ మీద. లాస్ట్ టైం కొన్నాం కదా ఇది. ఇప్పుడు మళ్ళీ కొంటావు? అయిపోయిందా బాటిల్? प्योर ये डुप्लीकेट है तो ये फुल बोन हो गया सर. दिस माई ओन मैन्युफैक्चर सर. द शॉप नेम लाइसेंस नंबर पूरा मिला गया सर. वो 200 से पहले ना सर ये 42 सर
ये क्वालिटी कम क्वालिटी, सेकेंड क्वालिटी. दिस माय ओन मैन्युफैक्चर सर. क्वालिटी अच्छा रहेगा. और नेक्स्ट टाइम यू कम डायरेक्ट माय शॉप का क्वालिटी नहीं. నచ్చదు నాకు మార్ష్మెల్లో ట్రై చేస్తాను ఇవి రోస్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి కదా ఫైర్లో. నాకు నమ్మిలి చిరాకు వస్తుంది చెప్పాలంటే అది మార్ష్మెల్లో. మళ్ళీ ఎందుకు తిన్నావురా? చికెన్ ఆమ్లెట్ తీసినాక వాళ్ళు ఎందుకు తిన్నావురా? ఊరినే తిన్నా మళ్ళీ ఫీల్ అవుతారని. బాగానే ఎక్స్ట్రాలు. ఏమన్నా ఎటు పోదాం? ఏం చేస్తావు? జాకెట్స్ హుడీస్ చూద్దాం, నచ్చితే కొందాం. ఆడొకటి నచ్చింది. అభి నువ్వేం కొంటావురా? నువ్వేం కొనుక్కొని వచ్చినావు? నేను చూస్తా భయ్యా, నాకు తెలియదు. ఎప్పుడు ఏదో ఒక చెత్త కొంటూనే ఉంటాడు అభి వాడు. నువ్వు మాత్రం మంచిగా తింటున్నావు కదా. మంచిగా తిని కానీ నచ్చవని కూడా తింటుండు. బొటానికల్ గార్డెన్ స్పెషల్ స్టోర్ ఇది. మొత్తం వులెన్ మేడ్ జాకెట్స్ ఉంటాయి. హేమంత్ గాడేమో ఎటో పోతుండు. ఈ భయ్య మంచిగా నా పక్కన నుంచి తప్పిపోయింది మా వాడు. ఆడేమో ఆనిమిస్తా ఫోన్ కూడా ఎటో పోయిండు. అభిరామ్ కూడా దొరికిండు. ఏం చేస్తున్నావురా? కత్తి లాస్ట్ టైం కొన్నావు కదరా? నీకు కూడా కావాలేమో కదా అనిమి. నాకు అక్కడ వాడి ఇచ్చిండు మొత్తం. ఉన్నాయి ఆల్రెడీ. ఉన్న కథలే ఎడబెట్టుకోవాలి, అర్థమవుతలే. ఎంత అంటారా? ఏడికోతో ఆ షాప్ అనుకుంటున్నా, చూద్దాం. కటానాలు తెప్పిస్తాను లాస్ట్ టైం. చాక్లెట్స్ ఏడా? ఈడ మళ్ళీ యానిమీ స్టఫా? ఈడ యానిమీ స్టఫ్ వదలరు రైడు. ఏడా? అరే ఇది అటు తిరుగుందిరా, చూద్దామంటే. ఈ నరుటో పిచ్చి వీడు. అభియాడికి ఆయిల్ ఎక్కువ కావాలంట, థాయ్ మసాజ్ చేయి. అభి ఇన్ని ఆయిల్ ఎందుకురా? మసాజ్ సెంటర్ పెట్టుకుంటావారా? అల్లలో పెడుతున్నా షాప్. హోల్సేల్ పెడతావా, రీటైల్ పెడతావా? నేను మసాజ్ చేస్తాను. మసాజ్ పార్లరా? రైట్. పెట్టాలా? ఫ్రీయా మాకు? లేలే, ఎంత పర్ మీకు పర్సన్? ఎక్స్ట్రా. బయటలకి 100 అయితే మీకు 500. రైట్. సో హేమంత్ గారి దగ్గర బట్టలు లేవేమో, హుడీలు అని చచ్చిపోతుండు. ఈయనే కొంటా అని. ఇది ఎట్లుంది? బాగుంది. ఓ వేసుకుని కూడా ఆల్రెడీ. కంఫర్ట్ ఉందారా? బాగానే అంటే లోపల ఇంకా స్వచ్ఛ ఉంటుంది, అందుకే టైట్ ఉంది. ఇప్పేసుకో అయితే. ఇగో మా బ్లాగర్ గాడు కొనుక్కుంటుండు హుడీ. రెండు ఇది 2 హేమంత్ గారివి. అరే అడిడాస్ రా. ఎంత? 7,000? 70,000. రైట్. అభినవ్ ఏం కొనుక్కున్నావు? అయ్యో నరోటో హుడ్డీ మంచిగా ఉంది. ఇలా యానిమే Clean. పిచ్చిందో ఏం అర్థం కాదు. ఆయనకి ఇంత క్లీన్ ఉందిరా. క్లీనా? ఆడ ఎవడో కూడా తెలుస్తలే అందులో. అదే రా క్లీన్ అంటే మళ్ళీ. ఇది కొంచెం లూజ్ ఉంటుంది. అభినవ్ కొనుక్కో. ఏం కొనుక్కో? అయ్యో ఇటు చూడు, నేపుతుడు నేస్తుండు. అరే రే వాళ్ళు తిట్టుకుంటారు బా. కొంటున్నా కదా బాయ్. వాళ్ళ క్లారిటీ ఫస్ట్. అది వేసుకొని వచ్చేస్తావా? మంచిగా పక్క కోటి మాల్. ఆడేమో ఆడకపోతే వీనికి వస్తే నాకు వస్తుంది. నేను నాకు వచ్చి చాలా కాస్ట్లీ ఎవరు ఇస్తున్నా ఏమంత. 3 రా. 3 1200 అంటే కోటి పోయినా రావంటావా? ఇక్కడ ఫేమస్ అంట ఇది చాక్లెట్ల కోసం, కానీ టూ కాస్ట్లీ. ఊటీలో ఏడవైనా మంచి చాక్లెట్ దొరుకుతాయి, అందులోకి మాత్రం పోవద్దు. ఏం చాక్లెట్లు? అది మోటీ చాక్లెట్స్. మార్నింగ్ చాక్లెట్. ఊటీ స్పెషల్ టీ పొడులు కొంటున్నా హేమంత్ సాయి. నైస్. 270. హేమంత్ ఏం తీసుకున్నావు? ఇదొకటి 1 kg కార్డమమ్ టీ, 250 grams మసాలా టీ. ఏం చేసుకుంటారా మసాలా టీ? చాయ్ బండి పెట్టుకుంటారా ఆడ కొంపల్లిలా? అరే నేను వస్తారా డైలీ రా, ఫ్రీగా వస్తే. ఎన్ని తీసుకురు? నా ఒక్కని వేడి ఉంది రా, ముగ్గురు ఉంది రా. మొత్తం చాయ్. బండి నడుపుదామంటే చాయ్. అరే పెద్ద కవర్. స్పైసెస్ కొంటున్నా. అభిరామ్
తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఇక్కడ స్పైసెస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాదిరి ఉంది. లాస్ట్కి ఒక షాప్ దొరికింది ఇక్కడ. కొంచెం తక్కువ. ఇదేదో మార్కెట్ రోడ్ అంట. ఈడ తక్కువలో దొరికినాయి మాకు. చాయ్ దుకాణం పెడతా వల్ల ఆ. దాని పక్కనే ఇది పెట్టుకుంటాం. చాయ్ దుకాణం ఇంకా స్పైసెస్. చాయ్ దుకాణంలోనే ఇట్లా పెడతాం అంతే. ఎంత క్యాల్కులేట్ చేయ మళ్ళీ? 20 ఒక 20 40, ఇది ఒకటి 10 50 60 70, అదొక 10 రూపాయలు 80, లాస్ట్కి 50 రూపాయలు ఇచ్చి సెటిల్ చేసింది. బెస్ట్. అలా 1000 రూపాయలు దాటింది బిల్లు, నువ్వు 50 రూపాయలు ఇచ్చి సెటిల్ చేస్తావు అంట. అన్ని సామాన్లు తీసుకొని ఫుడ్ ఆర్డర్ పార్సల్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు మంచిగా రూమ్లో చిల్ అవుతారు వేడికి. మేము కూడా చలికి వస్తున్నాం, ఘోరం చలి పిచ్చి లేస్తున్నాయి. క్రేజీ ఉంది కదా ఇల్లు లైటింగ్స్తో. రాంగ్ రూట్లో వచ్చాం, ఆ లైట్ పోయి ఇంకో సైడ్ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతుంది కిందికి.